నమస్తే, ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ గురించి గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో బ్యాలెన్స్ చేయాలంటే ఎటువంటి ప్లానింగ్స్ ఉండాలో సిస్టర్ వసంత గారు మనకు తెలియజేస్తారు. నమస్తే సిస్టర్, ఓం శాంతి. సో మీరు గత ఎపిసోడ్లో అసలు వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎందుకు గందరగోళ పడిపోతారో చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్లో అసలు ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎట్లాంటి ప్లానింగ్స్ ఉంటే బాగుంటుంది? ఇక్కడ ప్లానింగ్స్ కంటే ముందు మన స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట. అన్నీ కరెక్ట్గా నడుస్తూ ఉంటాయి. సో గత ఎపిసోడ్లో మనం మాట్లాడుతూ కొన్ని చెప్పుకున్నామన్నమాట. హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ బీయింగ్. మనం అది అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మనం అనుకున్నామన్నమాట లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ గురించి. సో లెఫ్ట్ బ్రెయిన్ అని అంటే ఎప్పుడూ రేషనల్గా, లాజికల్గా, లేదు మ్యాస్కులైన్గా ఉంది, పురుషుల యొక్క తత్వంతో ఉండేటువంటిది. రైట్ బ్రెయిన్ అంటే స్త్రీ తత్వంతో, ప్రేమ అనురాగాలతో, హృదయంతో వర్క్ చేసే విధంగా, ఆ విధంగా చూపించడం జరిగింది. వాస్తవంగా ఇలానే కాదు, ప్రతి ఒక్కరికి రెండు రకాలైనటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది ఉంది. రెండు రకాల బ్రెయిన్స్ ఉన్నాయి. అది మనం ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లోకి వెళ్తూ ఉంటాం. దీని గురించి మాట్లాడినప్పుడు ఇది ఇంకా కొంచెం క్లారిటీతో అర్థం కావడానికి మీరు చెప్తుంటే ఒక విషయం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఏ పనైనా చాలా ఫినిష్డ్ అయిపోతూ ఉంటుంది మీరు అన్నట్టుగా కరెక్ట్గా వర్క్ చేస్తే. ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అనమాట. అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ లైఫ్లో ప్రతి చోట బ్యాలెన్స్ అనేటువంటిది అవసరము. అంటే ఒకసారి పొంగిపోవడము, కుంగిపోవడము, ఇలా కాకుండా ఏ పరిస్థితుల్లో అయినా కానీ నన్ను నేను మేనేజ్ చేసుకోగలిగితే అంతకంటే ఇంకా వేరే మేనేజ్మెంట్ లేదు కదా. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం, మేనేజ్మెంట్ గురించి కూడా. ఇక్కడ బ్యాలెన్స్ గురించి చెప్పినప్పుడు, ఈ బ్రెయిన్స్ రెండిటి యొక్క బ్యాలెన్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తుందండి. ఈరోజు ఈ ప్రపంచంలో లైట్ లేకుండా మనం ఏం చేయలేకపోతున్నాము. ప్రతిదానికి లైట్ అనేటువంటిది కావాలి, బల్బ్ కావాలి. సో బల్బ్ అని చూసినప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు అని అంటే, ఎవరైతే బల్బుని తయారు చేశారో వారు, ఎడిసన్. సో ఎడిసన్ గురించి చాలా చక్కటి ఒక ఆర్టికల్ చూస్తున్నాను అన్నమాట. దాంట్లో ఇదే ఉంది, ఎడిసన్ ఈజ్ గ్రేట్. ఎందుకు అని అంటే బల్బ్ తయారు చేశారని కాదు, కానీ తన లైఫ్లో తను ఎలా లీడ్ చేశారు అని. నేను అది చూడంగానే అనుకున్నాను అనమాట. బికాస్ హీ హ్యాస్ ట్రైడ్, ఎన్నో వేల సార్లు ట్రై చేశారు అని అంటాం. 9,000 సమ్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అర్థమైందనమాట, టంగ్స్టన్తో బల్బు వెలుగుతోంది అనేటువంటిది. సో అన్నిసార్లు ఏదైనా అటెంప్ట్ చేసినా కానీ ఎప్పుడు తన లోపల ఉండేటువంటి స్థిరత్వం కోల్పోలేదు, లేదు మనసుని బలహీనపరచుకోలేదన్నమాట. అయ్యో ఇన్నిసార్లు చేసినా కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకులే అని వదిలేయలేదు. అంటే కంటిన్యూస్గా ఏదైతే వర్క్ చేస్తున్నారో దానిపైన పట్టు అనేటువంటిది ఉంది. దాంట్లో ఎన్నిసార్లు నష్టపోయినా కానీ, ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఎప్పుడు అది ఓడిపోయినట్టు చూడలేదు. స్టెప్పింగ్ స్టోన్ లాగా చూస్తూ ముందుకు వెళ్ళారు. ఇది అంతా రాసిన తర్వాత ఇది ఒక్కదాంతోనే ఆయన గ్రేట్ అని అనుకోలేదు. ఈరోజు అంతకంటే గొప్ప విషయం ఏంటి అని ఒక చిన్న ఉదాహరణతో చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది, హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ అనమాట. ఎప్పుడైతే ఎడిసన్ బల్బుని తయారు చేశాడో ఫస్ట్ టైము, ఆ బల్బుని బయట అందరికీ చూపించడానికి కోసం ల్యాబ్ నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉన్నారనమాట. తీసుకొని వస్తున్నప్పుడు ఆ బల్బుని ల్యాబ్ అసిస్టెంట్ చిన్న బాబు ఉంటే ఆ బాబుకి ఇచ్చాడనమాట. ఇది నువ్వు తీసుకొని రా వెన్యూ వరకు అని చెప్పేసి. కొన్నిసార్లు అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా జరుగుతాయి. అదే ఆ చేతిలో నుంచి పడిపోయింది. సో ఇట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ అనమాట బల్బు. ఎదురుగా చాలామంది చూస్తూ ఉన్నారు, కొన్ని వందల మంది ఆ బల్బు ప్రదర్శన ఫస్ట్ టైం. సో దాన్ని చూడటానికి వచ్చారు. అందరికీ ఒకలాంటి షాక్ అనమాట. అరే ఈ అబ్బాయి ఇట్లా పడేశాడేంటి, ఇరిగిపోయింది, ఇప్పుడు ఏంటి, వాట్ ఈజ్ నెక్స్ట్ అని. కానీ ఇక్కడ వాళ్ళందరి యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది, మరి ఎడిసన్
రియాక్షన్ ఎలా ఉంది అనేటువంటిది మెయిన్ అనమాట. తను చెప్పారు ఇట్స్ ఓకే, ఇప్పటికి ఇది ఏదైతే ఉందో ఈ ప్రదర్శన ఇప్పటికి ఆపేస్తూ ఉన్నాము, ఇది తయారైన తర్వాత మేబీ నెక్స్ట్ డేనో 2 రోజుల తర్వాతనో అప్పుడు మళ్ళీ పిలుస్తాము, అప్పుడు రండి అని చెప్పేసి అందరినీ పంపించేసేసారనమాట. మళ్ళీ రాత్రంతా కూర్చొని కష్టపడి మళ్ళీ తయారు చేశారు. మళ్ళీ రేపు ప్రదర్శన ఉందన్నమాట వెన్యూలో. మరి ఎడిసన్ ఏం చేశారంటే ఈ అబ్బాయిని మళ్ళీ ల్యాబ్ అసిస్టెంట్ ఆ అబ్బాయిని పిలిచి, బాబు ఈ బల్బుని తీసుకొని రా అని అన్నారనమాట. పక్కన ఉన్న వాళ్ళందరూ, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ, ల్యాబ్లో వర్క్ చేసిన వాళ్ళందరూ, ఈయనకేంటి పిచ్చా ఏంటి, నిన్ననే ఆ అబ్బాయి కింద పడేసి పగలు కొట్టేశాడు, మళ్ళీ ఈరోజు అదే బల్బుని తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇస్తానంటారే అని వాళ్ళందరూ ఒకలాంటి రియాక్షన్లోకి వచ్చారనమాట. కానీ ఎడిసన్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా చక్కగా అది అలాగే అబ్బాయికి ఇచ్చి, అదే చిరునవ్వు, అదే ఒకేలాంటి ఈక్వలిబ్రియం ఆఫ్ మైండ్ అండ్ హిస్ బాడీ, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ ఏం చెప్పారు అని అంటే, ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ ఏ బల్బ్ వన్స్ అగైన్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెండ్ అ బ్రోకెన్ హార్ట్. బల్బుని తయారు చేయడం చాలా సహజమే, రెండో బల్బుని చేయొచ్చు, కానీ ఒక ఇరిగిపోయినటువంటి హృదయం మళ్ళీ అతికించాలంటే అది చాలా కష్టమైనటువంటి పని అని అన్నారనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈజ్ హీ నాట్ రేషనల్, ఈజ్ హీ నాట్ లాజికల్? మరి ఆయన సైన్స్ పరంగానే చూశారు అని అంటే మనం అనుకుంటూ ఉంటాం అనమాట, సైన్స్ అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ అవర్ బ్రెయిన్, ఇంటలెక్ట్ ఆర్ జస్ట్ రేషనల్ థింకింగ్ అని అంటున్నాం. మరి ఆ విధంగా ఒక గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ఈ ప్రేమ లేదు, బ్యాలెన్స్డ్గా హార్ట్ఫుల్గా ఉండేటువంటి గుణం, ఇంట్యూటివ్నెస్, ఎమోషనల్, ఇవన్నీ క్వాలిటీస్ కలగలిపి ఆయన ప్రవర్తించారు. సో ఈరోజు బల్బ్తో పాటు ఆయన పేరు కూడా ప్రఖ్యాతి అయింది, కానీ ఆ బల్బు కంటే ఎక్కువ ఆయన మాట్లాడినటువంటి ఆ స్టేట్మెంట్ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉపయోగిస్తున్నాను నాకున్నటువంటి బుద్ధిని. ఎప్పుడూ నేను చెడుని, నెగటివ్ని, బీయింగ్ క్రిటికల్, వేరే వాళ్ళని జస్ట్ వాళ్ళపైన కామెంట్స్ పాస్ చేయడానికి ఈ విధంగానే ఉన్నానా? లేదు, ఆ సందర్భంలో వారు భలే తప్పే చేశారు, కానీ ఎందుకు ఆ తప్పు చేశారు దానికి రీజన్ ఏదో ఉంటుంది. అక్కడ యాక్చువల్గా నేను చూడగలిగితే ఇంకా నా వర్క్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎక్కడ ఎలాంటి అరమరికలు లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళగలుగుతాం అన్నమాట. చాలా మంచి కలర్ఫుల్ శారీ వేసుకున్నారు మీరు. సో ఇది కళ్ళు చూస్తూ ఉన్నాయి. సో నేను ఆరెంజ్ కలర్ శారీ విత్ గ్రీన్ బార్డర్ అని అంటూ ఉన్నాను. సో జస్ట్ చూసేటువంటి పని లాజికల్గా ఉంది, అది లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. కానీ ఆ రికగ్నైజింగ్ ద కలర్ అది ఎవరు చేస్తున్నారు అంటే రైట్ బ్రెయిన్. అవునా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చూసినట్లయితే బ్రెయిన్కి కానీ, లేదు ఇంతకంటే కొంచెం డీప్గా వెళ్తే మైండ్కి కానీ, అంటే మస్తిష్కానికి కానీ, లేదు మనస్సుకి కానీ, మనస్సు ఇంకా కొంచెం డీప్గా వెళ్తే వాటి యొక్క భాష ఏంటి అని అంటే ఈ భాష కాదు, తెలుగా, హిందీనా, ఇంగ్లీషా, కన్నడమా, ఏం మాట్లాడుతున్నారని కాదు, దానికంటే డీప్గా ఉండేటువంటి ఇమేజెస్, కలర్స్, మ్యూజిక్, వీటితో మన యొక్క బ్రెయిన్ యొక్క వికాసం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి? కలర్ఫుల్గా ఉంటాయి, చాలా క్రియేటివ్గా ఉంటాయి. పిల్లలు అనగానే చాలా క్రియేటివ్, అవునా? మనకు రానట్లాంటి ప్రశ్నలన్నీ వాళ్ళకు వస్తూ ఉంటాయి, మనం ఎప్పుడు ఆలోచన కూడా చేయము అట్లా. వాళ్ళు అడిగిన తర్వాత అవును కరెక్టే కదా వీళ్ళు అడిగేది, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. వాళ్ళ ముందర నా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం అలా అడగకు, నువ్వన్నీ చెప్పింది విను,
పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎక్కువనే వదిలే అని అంటూ ఉంటాం. కానీ వాస్తవంగా వాళ్ళు చూస్తే చాలా లాజికల్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా ప్రియంగా కూడా ఉంటారు పిల్లలు. అంటే అక్కడ బ్యాలెన్స్డ్ వేలో వెళ్తూ ఉన్నారు. కానీ పెరుగుతున్న కొద్దీ మనం వాళ్ళల్లో ఒక భయం అనేటువంటి బీజాన్ని నాటుతూ ఉన్నాం. ఇలాంటి ప్రశ్నలు అడిగితే పక్కన వాళ్ళు ఏమంటారో, అవునా? ఇది మాట్లాడిన వెంటనే ఆ అబ్బాయి మనసులో ఒక బీజం పడిపోయిందనమాట. అయ్యో, ఇలాంటి ప్రశ్నలు అడిగితే పక్కన వాళ్ళు నవ్వుతారు. ఒక 2 సార్లు 3 సార్లు 10 సార్లు పర్సిస్టెంట్గా అదే జరిగిందనుకోండి, అప్పుడు వాడి మనసులో పడిపోతుందన్నమాట, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అంటే క్రియేటివిటీ అనేటువంటిది అక్కడికి ఆగిపోయింది. అందుకనే అంటూ ఉంటారనమాట, ఐఎమ్ బోర్న్ విత్ క్రియేటివిటీ బట్ సమ్వేర్ ద సిస్టమ్ హ్యాస్ స్టాప్ మై క్రియేటివిటీ. అది ఎన్నో రకాలుగా స్టాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంట్లో సిస్టమ్స్ కానివ్వండి, లేదు స్కూల్లో నాకు ఎక్కడో ఒక చోట కట్ చేస్తూ ఉన్నారు, లేదు ఏవైనా నేను చూసేటువంటి వాటి యొక్క ప్రభావం కూడా నా పైన పడుతుంది, ఇలా జరుగుతుందన్నమాట. సో పిల్లలు దే ఆర్ విత్ 100% ఆఫ్ బ్యాలెన్స్, 100% ఆఫ్ క్రియేటివిటీ, 100% ఆఫ్ లాజికల్, 100% ఆఫ్ ఇంట్యూటివ్, అన్నీ ఉన్నాయి వాళ్ళ లోపల. అంటే మనందరం అలా ఉండేవాళ్ళమే. పుట్టినప్పుడు నడవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ బ్యాలెన్స్ని ఎలా చేసుకుంటూ వెళ్తుంటారు. మనం భయపడతాం బ్యాలెన్స్ చేసుకోలేరేమో అని, కానీ అక్కడ నిజంగా గమనిస్తే మాత్రం చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటానికి ట్రై చేస్తారు. నిన్నే ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చిందనమాట, మెట్లు దిగుతోంది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిన్ని, వాళ్ళందరూ కూడా దూరం నుంచి చూస్తూ ఉన్నారనమాట. నేను కూడా చూస్తూ ఉన్నాను, అంటే పడిపోతుందేమో అని. ఆ అమ్మాయి ఎంత హైపరో, చాలా హైపర్. కానీ ఆ మెట్లు దిగేప్పుడు ఎంత స్లో డౌన్ అయిందంటే, అంటే తనకు తెలుసు అనమాట ఎలా తనను తను రక్షించుకోవాలి అని. అంటే బ్యాలెన్స్డ్గా. సో ఐఎమ్ బోర్న్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాలెన్స్ యాక్చువల్లీ చూసినట్లయితే. కానీ ఏదో ఒక సిస్టమ్తో నేను ఇలా ఇంబ్యాలెన్సెస్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట. సో వెన్ ఐ గో బ్యాక్ వన్స్ అగైన్ టు మై ఒరిజినల్ కాన్షియస్నెస్, ఒరిజినల్ అవేర్నెస్ ఆఫ్ హూ యామ్ ఐ అనేటువంటిది, దెన్ ఆటోమేటికలీ దట్ క్రియేటివిటీ, దట్ ఇంట్యూటివ్నెస్, దట్ బ్యాలెన్స్ విల్ కమ్ వన్స్ అగైన్ అనమాట. సో ఫస్ట్ బ్యాలెన్స్ ఇన్ మై లైఫ్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. ఇంకొక బ్యాలెన్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అంటూ ఉంటామన్నమాట, ఈ జాబ్లోకి నేను జాయిన్ అయినప్పటి నుంచి నా హెల్తే పాడైపోయింది. లేదు ఇంకేమంటూ ఉంటామంటే, ఈ ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి డబ్బులేమో వస్తున్నాయి కానీ హెల్త్ పాడైపోయింది. సో నేను ఇక్కడ చూడాల్సిన నెక్స్ట్ బ్యాలెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్. అంటే మనం తెలుగులో చాలా చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యము అని అన్నాం, రైట్? సో హెల్త్ అండ్ వెల్త్ రెండిటి యొక్క బ్యాలెన్స్. ఈరోజు ఎక్కడ నా డెడ్ లైన్, ఇంత సంపాదించిన తర్వాత ఇంత చాలు అని అనుకునే విధంగా ఉన్నామా? అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మెయిన్ ఇక్కడ. ఎంత సంపాదించినా కానీ, నా హెల్త్ పాడు చేసుకున్నా కానీ, లేదు రకరకాల ఈరోజు రోగాలు వచ్చేస్తున్నాయి, ఇన్ని వచ్చినా కానీ నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మాత్రం లేదు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఎందుకు లేదు అని అంటే చెప్తున్నాను అనమాట. సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదు. సో ఈ బ్యాలెన్స్ ఒకటి చూసుకోవాలి. ఎందుకు అని అంటే నాకు ఇది చెప్పినప్పుడంతా ఒకటి గుర్తొస్తుందన్నమాట, ఒక కథ, చాలా మీనింగ్ఫుల్ స్టోరీ అన్నమాట. ఒకసారి భగవంతుడిని అడిగారంట, ఏమని అని అంటే, మీరు ఈ మానవ మాతృల్ని కింద చూసినప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఏం ఆశ్చర్యం అవుతుంది అని అడిగారంట. అడిగితే ఏమై ఉండొచ్చు, ఆయనకి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి, మనలో ఏముండొచ్చు? కొంచెం గెస్ చేయడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఎన్నో ఉంటాయి. నిజంగా మనిషిని చూసి ఆశ్చర్యపోయేవి ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్నో చెప్పొచ్చు. సో ఆయన అన్నారంట, వీళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యపరిచేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే హెల్దీగా ఉన్నారో, అంటే యంగ్ ఏజ్లో ఉన్నారో, మంచిగా హెల్దీగా ఉన్నారు, మంచి బాగా ఉంది, ఆ టైంలో వెల్త్ కోసం పోట్లాడతారు.
వెల్త్ కోసం పాకులాడుతారు. అంతా అయిపోయింది, ఒక మిడిల్ ఏజ్, ఒక లైఫ్లో సెటిల్ అయ్యారు, 40-45 ఏళ్ళు వచ్చింది అని అంటే ఆ వెల్త్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జర్నీ ఏమి అంటే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హెల్త్ కోసం. అవునా? ఈ రోజుల్లో మనం అంటూ ఉంటాం 40 ఇయర్స్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మెడికల్ చెకప్ చేసుకో, ఫుల్ బాడీ చెకప్ చేసుకో అంటే 40 ఇయర్స్ వరకు నాకేం అవసరం లేదు, అప్పటిదాకా హెల్తీగా ఉన్నాను అనేది తెలుసు. అంటే ఒక లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ హెల్త్ని తీసుకోవడానికి కోసము ఐఎమ్ రీఇన్వెస్టింగ్ మై వెల్త్. ఎంతో ఖర్చు పెడుతున్నాం ఈరోజు మళ్ళీ అదే ఆ హెల్త్ని కాపాడుకోవడానికి కోసం. అంటే ఎక్కడో సమ్వేర్ దెర్ ఈజ్ నో బ్యాలెన్స్. సో ఈ హెల్త్ అండ్ వెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడం సింపుల్ టూల్స్ అండి, సింపుల్ టెక్. ఈరోజు అనుకుంటాం అన్నమాట, వర్క్కి వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి కావట్లేదని చెప్పేసి వారు కూడా పాపం కంపెనీస్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కంపెనీలో జిమ్ ఉంది, కంపెనీలో లాండ్రీ ఉంది, కంపెనీలో ఇది ఉంది, బ్యాలెన్స్ డయట్ తీసుకునే విధంగా మెనూ అట్లనే తయారవుతుంది, రకరకాలుగా ఇస్తూ ఉన్నారు, అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో సమ్వేర్ ఐ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. ఫిజికల్ హెల్త్ కోసం కూడా నా టైంని కొంచెం స్పెండ్ చేయాలి. ఇది నేను సెల్ఫిష్గా అయిపోయాను అని అనుకోకూడదు. నా కోసం నాకు సమయాన్ని ఇవ్వడము అని అంటే నేను చాలా సెల్ఫిష్గా ఉన్నానేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ హెల్త్ని సరిగ్గా చూసుకుంటానో అప్పుడే నా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఫిజికల్ హెల్త్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. కళ్ళు ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ ఎంత మంచి అద్దాలు పెట్టుకున్నా కానీ ఆ ఒరిజినల్ విజన్ ఏదైతే ఉందో అది రాదు. పళ్ళకి ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఒరిజినల్ పళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మళ్ళీ రాదు. సో ప్రతి అంగం అంతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత దాకా తెలియదు అనమాట ఎంత ఎక్స్పెన్సివ్ దిస్ వెహికల్ ఈజ్. మీ వెహికల్ చాలా మంచిది అనుకోండి, నా దగ్గర బెంజ్ కార్ ఉంది, ఇట్లాంటి పెట్రోల్ పంపుల్లోకి వెళ్ళి వేసుకొని పెట్రోల్ అనుకుంటానమాట, చాలా మంచి పెట్రోల్ కావాలి నా దానికి. మరి ఇంత మంచి వెహికల్ దీనికి ఏం పెడుతూ ఉన్నాను, ఎట్లాంటి క్వాలిటీ ఫుడ్ ఇస్తూ ఉన్నాను. సో ఈ రోజు నుంచి రిక్వెస్ట్ ఏంటి అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్. సో ఎక్కడో ఒక చోట ఆ లైన్ అనేటువంటిది నేనే డ్రా చేసుకోవాలి. సో దీనికోసం సింపుల్గా చూసినట్లయితే హెల్త్ కోసం ఏమేం చేయాలి? మంచి ఎక్సర్సైజ్ కావాలి, అండ్ మంచి థాట్స్ కావాలి, అండ్ కొంత స్పిరిచువల్ టైప్ ఆఫ్ థింకింగ్ అట్లాంటి లివింగ్ రైట్. సో ఒకటి బ్యాలెన్స్డ్ ఫుడ్ కావాలి, హెల్దీ డయట్ కావాలి, రోజు వర్కౌట్ కూడా చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి రెస్ట్ అది కూడా ఈరోజు అవసరం, మెడిటేషన్. సో రెస్ట్ కూడా చాలా అవసరం. ఎంతైతే బాడీకి రీకూప్ అవ్వడానికి కోసం టైం అనేటువంటిది ఇవ్వాలో అంత సమయం అయితే తప్పకుండా ఇవ్వాలి. నేను ఆ వెల్త్ యొక్క దాంట్లోనే పడిపోయి నేను సరిగ్గా నిద్రపోవట్లేదు అని అంటే కొన్ని రోజుల తర్వాత నా బ్యాలెన్స్ అనేటువంటిది అవుట్ అవుతుంది. దీంతో ఏమవుతుంది అంటే క్రియేటివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఊరికే మెకానికల్గా వర్క్ చేస్తూ ఉన్నాము, అంతేకాని ఆ క్రియేటివిటీ, ఆ హ్యాపీనెస్, జీల్ అండ్ ఎంతూజియాజంతో వర్క్ చేసే అది లేదు. పొద్దున్న అయ్యింది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం అయిపోయింది రావాలి, ఇంట్లో పని చేయాలి, చేస్తూ ఉన్నాను. అంటే ఒక మెకానికల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ హెల్త్ విషయంలో కూడా ఇవన్నీ ఎప్పుడైతే నేను కన్సిడర్ చేస్తానో అప్పుడే నా హెల్త్ వెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవుతుంది. మీరు చెప్పినట్టు కొంచెం మెడిటేషన్, కొద్దిసేపు కొన్ని పాజిటివ్ థాట్స్, మంచి అఫర్మేషన్స్, మంచి ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ నా పట్ల కానీ, నా వర్క్ ప్లేస్ పట్ల కానీ, లేదు నా ఫ్యామిలీ పట్ల కానీ, ఇలాంటివి చిన్నవి మన లైఫ్లో టేక్ కేర్ చేసినా కానీ ఈ బ్యాలెన్స్ అనేటువంటిది చేయగలుగుతాం. ఇంకొకటి వెల్త్. ఎలాంటి వెల్త్ అంటే అన్ని రకాలైనటువంటి వెల్త్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇది చాలా డీప్ సైకలాజికల్ పాయింట్ అండి. చాలా సంపాదిస్తూ ఉన్నాను, కానీ కొన్ని సంపాదనలు నాకు పనికే రావు.
ఏదో చిట్ ఫండ్స్లోనో ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేశాను, అది ఆ కంపెనీనే మూసేశారు, దివాలా తీసింది, నా డబ్బులు కూడా వెళ్ళిపోయాయి. అంటే ఎలాంటి సంపాదన ఉందో దాని విధంగానే అది అట్లాగే వెళ్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కొన్ని సంపాదనలో వచ్చినటువంటి ధనము అది హెల్త్కి చూసుకోవడానికే దాంట్లోకే వెళ్ళిపోతుంది. కొన్ని ధనాలు ట్యాక్స్ రూపంలోనే పోతాయి. అవునా, ఈరోజు వీఆర్ గోయింగ్ త్రూ ద సిచ్యువేషన్. కొన్ని ధనాలు ట్యాక్స్లోనే వెళ్ళిపోతాయి, కొన్ని ధనాలు ఎవరో దోచుకొని పోవడానికే ఉండిపోతాయి. సో నేను ధనాన్ని ఏ కాన్షియస్నెస్లో సంపాదిస్తూ ఉన్నాను, అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. ఈరోజు హెల్త్ గురించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. అంటే అది నేను తినడానికో తాగడానికో లేదు, నిజంగా ఉపయోగించుకోవడానికో పనికొస్తుందా? లేదు, పనికి రావట్లేదు. అంటే నేను ఎలాంటి కాన్షియస్నెస్తో నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఒక ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్ ఆఫ్ దట్ ఆఫీసర్. రైల్వేస్లో ఒక హైలీ ప్లేస్డ్ ఆఫీసర్ అనమాట. వారు ఒకసారి వారి స్పీచ్ మన బ్రహ్మకుమారీస్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు చాలా ఒక మంచి పాయింట్ చెప్పారు. అంటే హీఈస్ నాట్ ఏ బ్రహ్మకుమార్, హీఈస్ నాట్ ప్రాక్టీసింగ్ రాజయోగ మెడిటేషన్, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి పాయింట్ వినిపించారు. ఏం చెప్పారు అని అంటే, చాలా డిపార్ట్మెంట్స్లో ఈరోజు అవినీతి అనేటువంటిది ఎక్కువైపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి ఎక్కువైపోయింది. సో ఒక దగ్గర చాలా నెగటివ్గా, చాలా అవినీతితో కూడినటువంటి ఒక ప్లేస్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో దట్ అక్కడ వెళ్ళి ఈయన మంచి విధంగా మారుస్తారని. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు తన స్పీచ్లో ఒకే మాట చెప్పారట. ఏం చెప్పారు అంటే, మీకు వచ్చినటువంటి ప్రతిరోజు ధనం ఏదైతే ఉందో, అంటే చాలా అవినీతితో లంచాలతో సంపాదిస్తున్నటువంటిది అనమాట. సో మీకు వచ్చినటువంటి ధనంలో 2 రకాలు చేయండి. ఒకటి పవిత్రమైనటువంటి ధనము, ఇంకొకటి అపవిత్రమైన ధనము. పవిత్ర ధనం ఏదైతే ఉందో, అంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది మీ భోజనానికి, పిల్లల చదువులకి. అవినీతి ధనం ఏదైతే ఉందో మీ ఎంటర్టైన్మెంట్కి. ఇక్కడ ఆయన స్పెషల్గా ఒకటి కోట్ చేశారు, మీ వైఫ్ యొక్క కాస్మెటిక్స్ ఇట్లాంటి వాటికి, ఇంకా విలాసాలకి ఉపయోగించుకోండి. ఇలా మీరు డిఫరెన్షియేట్ చేసినట్లయితే అని చెప్తే ఇంకా చాలా చెప్పారనమాట. కానీ ఇది ఒక బుల్లెట్ లాంటి పాయింట్ అనమాట. ఒక 3 months తర్వాత రివ్యూ చేస్తే చాలా చోట్ల అవినీతి అనేటువంటిది తగ్గిపోయిందంట. ఏంటి అని అంటే, భార్యకి ఎప్పుడైతే ఇంట్లో తెలిసిందో అవినీతితో సంపాదించిన ధనం నాకు ఇస్తున్నారు ఇలాంటి వాటికి, లేదు విలాసాలకు ఖర్చు పెడుతున్నారు అని, షీ డి నాట్ వాంట్ టు టేక్. సో ఇక్కడ నా కాన్షియస్నెస్ ఎలాంటి విధంగా ఎలాంటి విధంగా నేను ఉపయోగిస్తున్నాను. సో ఆ ధనంతో వచ్చినటువంటి సుఖము, శాంతి కూడా అలా ఉంటుంది. సో ఇది కూడా హెల్త్ అండ్ వెల్త్ యొక్క బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సిస్టర్, మీరు ఈ ఎపిసోడ్లో చాలా బాగా చెప్పారు. అంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మన బ్రెయిన్స్ని, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యొక్క బ్యాలెన్స్ కావచ్చు, అలాగే హెల్త్ అండ్ వెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ టెక్నిక్స్ కనుక ఉపయోగిస్తే బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది అని. థ్యాంక్ యూ సిస్టర్. ఓం శాంతి. ఇది ఇవాల్టి ఓం శాంతి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.